ఏమోయ్ పార్వతమ్మ, పట్టింపులు వదిలేయి. ఆ నీళ్లు వదిలేసిన చేత్తోటే 4 అక్షింతలు వీళ్ళ మీద వెయ్యి. ఏమైందని వెయ్యాలి అక్షంతలు? బంగారు పళ్ళ మీద తిన్నదాని బ్రతుకు మట్టి చిప్పల పాలైందని వెయ్యన అక్షంతలు. అయ్యే చదివి పెద్ద కలెక్టర్ వాసిన దాని బ్రతుకు కటిక దరిద్రం పాలైందని వెయ్యన అక్షంతలు వేస్తాను. ఆకలి కడుపుతో నా గడప దగ్గరికి వచ్చి అమ్మా ఏడుస్తుంది చూడు, అప్పుడు వేస్తాను అక్షంతులు. చూడండి పార్వతీ పండిట్ గారు, మనిషికి విలువ ఉంటే ఆ మనిషి ఎక్కడున్నా ఆ చోటుకు విలువ వస్తుంది. ఈ బంగారు గోడల మధ్య కాదు, మనసున్న మా మట్టి గోడల మధ్య కూడా నా భార్యని కలెక్టర్ని చేస్తాను. ఏ మట్టినైతే మా పేదల దగ్గర నుంచి దురాక్రమణ చేయాలని చూస్తున్నావో అదే నేలని ఈ కలెక్టర్ చేతుల మీదగానే, మా ఆవిడ కలెక్టర్ చేతుల మీదగానే వాళ్ళకి ఇప్పిస్తాను. అమ్మాయి అమ్మాయి, సలహాలు అడిగేవాళ్ళు బయట తన్నుకు సత్తన్నారు. బుకింగ్ ఓపెన్ చేసేయినా? బేగి రమ్మనండి, బేగి రమ్మనండి, బేగి రండా. మాయన్న కావేటి రంగరంగ నేనెటులా బలి. మీరు ఎమ్మెల్యే గారు పార్టీ మారదాం అనుకుంటున్నారు, ఏంటి మీ సలహా? ఆయన చేరదామనుకున్న పార్టీ గట్టిగానే అవుపిస్తున్నా లేడీ ఈక్నెస్ వల్ల కొద్దిగా అవుకయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఓ 1 నెల రోజులు తీర్థయాత్ర చెయ్యాలని ఈ బొమ్మ చెప్తుంది. నేను అర్జెంట్ ఒకటి అడగాలి, టికెట్. ఇవాళ సీజన్ బాగా పెరిగిపోయింది బాబు, 300 పైగా బ్లాక్ లో వెళ్తుంది. వేసుకో, క్యాష్ ఇయ్యి, తల్లో తీసి నోట్లో ఎట్టు, ఇంకెళ్ళి బాయే. ఏంటే కంపరం సంసేట్ వచ్చినాడే, గోకోడు ఆపి చెప్పుకోండి. మీ తమ్మురా దగ్గరుండి మా చెవిలో టింగున వాయించే నరాలు టంగుమని బీపీ షుగర్ బల్ల జబ్బు తగ్గుతాయంటగా, దానికి రెడీ క్యాష్ పార్ట్ పేమెంట్. మీ ఏళ్ళతో వాయిస్తారా, నా ఏళ్ళతో వాయించమంటారా? ఏదెవరిదైనా పర్వాలేదు, సౌండ్ కి మాత్రం తావర దద్దరిల్లాల. ముందు పేమెంట్లు అయ్యి మా అమ్మతో వాకేసేసుకోండి, ఆవిడ తృప్తి పెడితే నే వాయిస్తా అంటుంది ఈ బొమ్మ. మా పేమెంట్లు పెర్ఫెక్ట్ గానే ఉంటాయి, మీ వాయింపుడు కూడా పెర్ఫెక్ట్ గా ఉండాలి. అమ్మగారితో మాట్లాడతాం. అమ్మత్త నా అమ్మ ముగుడ, దీన్ని మంచి 5 స్టార్ జైలుగా చేస్తే ఓ 2000 మంది ఖైదీల్ని హ్యాపీగా పోషించొచ్చు. జైలు గీలు అన్నా అంటే నీ మూతి పీకేస్తాను. అసలే మీ ఎత్త ఆవలించకుండా పేగి లెక్కెడతరా. 10 కోట్లకు 1 పైసా తక్కువైనా వీల్లేదు. ఆహా, ఇక్కడ అప్సరస్సులు కూడా సంచరిస్తుంటారా? మీ అత్తరాది అత్త ఏంటమ్మోజీ? బాబు, ఎవరితను? మన బుజ్జిగాడు. బుజ్జి 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 బుజ్జి. పొద్దుట విమానంలో దిగాడు అమెరికా నుంచి. సూపర్ నెట్ గా రావడం లేట్ అయింది, లేకుంటే పొద్దున్నే రిలీజ్ అయ్యి ఉండేవాడిని. రిలీజా? అదే ఎయిర్పోర్ట్ సూపరింటెండెంట్ గారు రావడం లేట్ అయిందట. వచ్చేటప్పుడు మనకు బంగారం తీసుకొచ్చాడు. మరి రే సాయంత్రం అత్త చూపించరా. ఎక్కడుంది? అబ్బా, అవునా? అత్త దండం పెట్టరా. కింద కింద. అలాగే. ఆహా, ఏమి ఈ కలర్, ఈ రంగు ముందు బంగారు రంగు కూడా వెలవెలా పోతుంది. ఏమ్మా, ఎక్కువసేపు ముద్దెడితే అత్తపాదం వాచిపోద్ది. ఏమిటిది? వచ్చినప్పటి నుంచి జైలు గురించి మాట్లాడుతున్నాడు. అది కాదక్కాజీ, అమెరికాలో నయాగరా జలపాతం దగ్గర విక్టోరియా మహారాణి జైలు ప్యాలెస్ ఒకటి ఉందట. అవును, అది కొనాలంటాడు వీడు. ఓహో, అది అమ్మనంటారు వాళ్ళు. మధ్యలో జపాన్ వచ్చి కొనేస్తాడేమో వీడు గోలక్కది. ప్రాప్తి ప్రాప్తి నాస్తి నాస్తి సంభవామి యుగే యుగే. ఇంకొకసారి జైలు అన్నా ఉంటే. తమ్మోజీ, అక్కాజీ, ఈ పాటికి అక్కడ మన ఇంద్రమ్మ గారు కూడు లేక అడుక్కు తింటూ ఉంటారు. మన మనుషుల్నే పంపించి ఆవిడికి ముష్టి వేయమనండి. బయట వాళ్ళు ముష్టి వేశారంటే మనకే అవమానం. నువ్వేమీ మాట్లాడవా? లైట్ స్తంభంలో ఇలాగే ఉంటావా? నీకు అసలు మాటలు రావా? మేడం సాబ్ బాహర్ జాతా హై. కలెక్టర్ గారు ఇటు రండి. ఏమిటండి? కలెక్టర్ గారు టేబుల్. నాకెందుకండి? అదేం చూసా? ఏమిటండి సొంత డబ్బా? మా ఆవిడ కలెక్టర్ అవుతుంది, ఆ మాట ముందే రాసుకోవడం మా ఆవిడ మీద నమ్మకమే గాని
డబ్బా కొట్టుకోవడానికి కాదు. అయితే కంచం కొట్టయ్యన్నా. వదిలమ్మ వంట గదో ఇరగతి. ఆ, ఏంటి కలెక్టర్ గారు అంటే ఇప్పుడు చూడు ఒక పొట్టు పడతా. కడుపులో కల్మషం పోద్దని నేనే వేయమని చెప్పాను. కొంచెం ఉప్పు తక్కువ. బీపీ రాకుండా ఉంటుందని నేనే తగ్గించమన్నాను. కరెక్ట్. సారీ అండి, నేను ఇదే మొట్టమొదటిసారి వంట చేయడం. 2 రోజుల్లో బాగా నేర్చుకుంటానండి. పెచ్చదానా, వండే చేతికి తినే నోటికి బంధం గట్టిగా ఉండాలి గాని విషం కూడా అమృతంలో అయిపోద్ది, లేకపోతే అమృతం కూడా విషంలో అయిపోద్ది. ఆహా, అక్క తీసుకో, నా చెట్టుకు పోసింది, తీసుకో తీసుకో. మేమంతా నీ వాళ్ళమే, పిలిస్తే పలుకుతాం. మీ అమ్మని కాదని వచ్చావు, నీకు ఆ లోటు రానేమమ్మా. అమ్మాయి, రాజా వంట వరకు మేము చూసుకుంటాం, నువ్వు మాత్రం కలెక్టర్ కావాలి. అవునమ్మా. కలెక్టర్ అవడమే కాదు, అయ్యిన వెంటనే నీ చేత్తో వీళ్ళందరికీ స్థలాల పట్టాలు ఇవ్వాలి. మీ ఆవిడ్ని కలెక్టర్ చేసే వరకే నీ బాధ్యత. కలెక్టర్ నిర్ణయాలు కలెక్టర్ వదిలేయి. తాతయ్య, ఇంతమంది ఆత్మీయత నాకు ఇచ్చారు, మీ రుణం ఎలా తీర్చుకోను? చూడమ్మా, నాకు ఏ ఆశలు లేవు. రేపు నేను చనిపోతే నువ్వు దగ్గరుండి వీడి చేత తలకొరి పెట్టించాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మేడం సాబ్, ఎమర్జెన్సీ కే లియే తమ్ముజీ కో బులాతా హై. ధన్యోస్మి, నువ్వు మాట్లాడుతుండగా నేను చూడగలుగుతానని ఈ జన్మకు నేను అనుకోలేదురా. ఏది, ఇంకొకసారి మాట్లాడు. హ, ఇక మాట్లాడు. చూడు, నువ్వెప్పుడైనా అండమాన్ జైలుకి వెళ్ళావా? నాతోదా, నేను చూపిస్తాను. పెద్ద సముద్రం, సముద్రం పక్కనే జైలు, జైల్లో గోడలు, ఆ గోడల పక్కనే నా సెల్లు. ఏంటి బాబు వాడితో మాట్లాడుతున్నావు? చచ్చిపోతున్నాను. ఎందుకమ్మా? తిండి లేకమ్మా. తింటున్నావు కదమ్మా. జైలు తిండి లేక కేరాజీ తేవచ్చుగా జైలుకెళ్ళి. హోటల్ జైల్ జగదీష్ అని అమెరికాలో 50 సెంటర్లో మంచి హోటల్ ఉంది, అక్కడ ఫుడ్ బాగుంటది. విమానంలో అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటాడు పిచ్చి తండ్రి. విమానం ఎందుకు? ఆటోలో వెళ్ళి రావచ్చుగా, 20 రూపాయలు అయిపోతుంది. పక్కన జైలు పెట్టుకున్న బాబు, రారా. ఏంటి? రారా. రేయ్, అన్ని వాటితో చెప్తారా? ఆసిపోయి నేను ఏడుస్తుందని. ఇందు వెళ్ళిపోయిందని బాధపడుకున్నాను. మొత్తం ఆస్తి అంతా నీకే దక్కే ఐడియా ఒకటి చెప్తాను. నీకు ఐడియా ఉందా? చెప్పు. యా. ఎలాగూ ఇందు వెళ్ళిపోయింది గనక మంచి ఆడకైతేని చేసుకుని నీ కోడలు చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఏదో బాగానే ఉంది. ఇదేంట్రా? అవునా, ఇందుని చేసుకుంటే 1 కోటి కట్టమే వస్తుంది. అలాంటి దాన్ని చేసుకుంటే ఇల్లే సెంట్రల్ జైలు అవుతుంది. రేయ్, ఇదేం జరుగుతుందా? ఈ సెంట్రల్ ఏసీ ఇల్లు కావాలి సెంట్రల్ జైలు. బుజ్జ మజాకా. కలెక్టర్ గారు, ఆ స్థలం గురించి వాళ్ళందరూ ఎంతో ఆశ పెట్టుకున్నారు. పసిబిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా జీవితాంతో ఆ చోటు వాళ్ళదేనని గుండెల మీద చేసుకుని హాయిగా బ్రతుకుతున్నారు. యూసీ, నేను ఎవరిని సమర్థించడం లేదు. ఒక కలెక్టర్గా నేను రూల్స్ ని సమర్థించాలి, లీగల్ పాయింట్స్ ని సమర్థించాలి. మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. మీ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. ఎవరు మీకు లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారో నాకు బాగా తెలుసు. తీసుకున్నా నీకు తెలీదా? పేదవారికి సహాయం చేస్తే మన డ్యూటీకి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. తప్పకుండా చేస్తాను. వాళ్ళకి డబ్బు ఇప్పిస్తాను. స్థలం ఖాళీ చేసేమని చెప్పండి. మేం ముష్టి కోసం ఇక్కడికి రాలేదు కలెక్టర్ గారు. ఆ స్థలం మీద వాళ్ళకి అధికారం ఉందని చెప్పడానికి వచ్చాం. డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ, అదర్వైజ్ ఐ నో హౌ టు సేవ్ అవర్ రైట్స్. అన్నో అన్నో, ఇటు రాబోళ్ళా నువ్వు చూడబోళ్ళా అన్న. వదిలే ఫోటో, పేపర్లో ఫోటో పాడిరా. ఎందుకు నవ్వుతాడు? ఒరే గాడిద, మీ ఆవిడ నేషనల్ లెవెల్లో IAS ఫస్ట్ క్లాస్